తండ్రి, పరిశుద్ధుడు నా దేవానికి స్తోత్రములు. నీ స్వరూపమిచ్చి సంపాదించిన సంఘం తెలిసే నిజము కూడా తండ్రి ఆరాధించబడతాయి. ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధికి తీసుకొచ్చిన ప్రేమకు స్తోత్రం. సజీవులే కదా మిమ్మల్ని స్తుతిస్తున్నారు. ఏదైనా సజీవులనై మిమ్మల్ని స్తుతించే కృపనిచ్చినందుకు బైబిల్ తండ్రి దేవా ట్రాన్స్ఫర్ 4:24 తండ్రి ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. తండ్రి ఆత్మీయుడు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి క్రమంలోనికి నన్ను కూడా తీసుకొచ్చినందుకు మనం స్థుతిస్తున్నాం. తండ్రి ఇంక మాత్రమే కాదు తండ్రి నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణించి మరణించి సమాధించేవాడి తిరిగి లేచిన మా తండ్రి మీరు మరణించి తిరిగి లేచిన ద్వారా మీరు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ తండ్రి. రక్షణ అనుదినం ఉన్న తండ్రి నేను ఆ రక్షణలో కొనసాగి కృపణిస్తూ వచ్చాను తండ్రి. అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో తండ్రి అన్ని వేళల్లో తండ్రి నాకు సమీపంగా ఉండిన తండ్రి పిలిచిన దేవుడు నమ్మకం దేవుడుగా ఈ నమ్మకత్వము ఈ విశ్వాసత ఆయన కనపరుస్తూ నేను నాకు తండ్రి సమీపంగా ఉండి దేవాల తండ్రి నాకు సారణ దేవుడుగా ఉండి నన్ను కాపాడుతూ వచ్చిన ప్రేమంతటి కొరకాయ నన్ను స్తుతిస్తూ ఇంతగా నన్ను ప్రేమిస్తూ వచ్చినటువంటి నా దేవుడికి నేనేమి చెల్లించలేక నా హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. ప్రభు బలాలను సమర్పించే ముందు దేవుని వాక్యం వెలుగులో మనం పరీక్షించుకుని యోగ్యంగా ప్రభువులో పాల్గొనే కొరకై దేవుని వాక్యం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవలను, అలాగే చేసి ఆ నోటికి ఆ పాత్రలోనిది రాగవలను. రోమా రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. రోమా రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనము 35వ వచనము అందరము కలిసి చదువుకుందాం. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడెవడు. ఆయన మూలమును ఆయన ద్వారము ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం దేవునికి సహాయం కొరకు. పరలోకమందు మా తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏదైనా ప్రేమ స్వరూపిణి దేవుడికి స్తోత్రములు. ఇది నా ప్రభా కేవల ప్రార్థన మందిరంలో నేను కూడా నీ పరిశుద్ధులతో సమకూర్చబడి నేను కూడా నీ ఘనమైన నామాన్ని ఆరాధించడానికి నువ్వు నాకు అనుగ్రహించిన యొక్క సమన్వయ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవాన్ని జీవము నీ నిరీక్షణ ప్రభా, నువ్వు నాకు జీవమైన దేవుడిగా, నాకు నిరీక్షణ కర్తవ్య దేవుడిగా, నా రక్షణ కర్తవ్య దేవుడిగా, నాకు దేవుడిగా ఉన్నది స్తోత్రములు ప్రభా. నీ కృపను వచ్చి నీ కీర్తను వచ్చి ప్రభా నన్ను సజీవుడిగా ఉంచి ప్రభా నీ పాద సన్నిధిలో నీ ఘనమైన నామాన్ని కీర్తించడానికి పూజించడానికి దేవా నీ ప్రార్థన నాకు తోడుగా నీవే నాకు జీవపు దాతగా ఉన్నదని స్తోత్రములు.
దేవా నువ్వే నాకు ఆశ్రయమైన దుర్గంగా ఉన్నదని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవాని శరీరానికి సాధించినట్లో పాల్గొంటుండగా కృపానికరించమని ప్రార్థన చేస్తున్నాం. చదువుల వాక్యంలో సాయం తెలియచేయము. నిలబడుతున్న నేను బట్టి వాడిని తిరిగి పనికిరాని వాడిని దేవా అయోగ్యమైన నన్ను కూడా ఈ శిలుసను మరుగుపరుచుకొని నా నోటిని మాట్లాడే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము మనం అందరం కలిసి చదువుకుంటూ వచ్చినాం. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొని అలాగే చేసి ఆ రొట్టెని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అది మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క బలలో పాల్గొనే ముందు మనం పరీక్షించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే రోమా రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం, ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకి ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలమును పొందగలిగిన వాడెవడు, ఆయన మూలమును ఆయన ద్వారను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క దయాపరమైన సంకల్ప ప్రకారము ప్రభు యొక్క బలలో పాల్గొనే ముందు ప్రభు యొక్క మనసు ఎరిగి ఆయన యొక్క ఆలోచన చెప్పేవాడు ఎవరు, అది ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ప్రభు యొక్క మనసు అనేది మనం ఏం చేయాలి, ఎరిగి ఉండాలి. ప్రభు యొక్క మనసు అనేది మనం ఎరిగి ఉంటే ప్రభు మనసు ఎరుగుతాడు. అందుకనే లోకంలో సామెత ఉంది, 6 నెలలు ఈడితో స్నేహం చేస్తే ఏమవుతాడంట, వాడు ఈడవుతాడు అంటే ఈడు వాడవుతాడు అంటే. ఎందుకని 6 నెలలు వాడితో కలిసి ఉంటే వాడి మాటలు వాడి ప్రవర్తన వాడి నడవడి వాడి స్థితి స్నేహబంధం కాబట్టి కలిసిపోతారు. అట్లాగనే ప్రభు యొక్క మనసులో మనం కూడా కలిసిపోవాలంటే ప్రభు యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలా. చదువు రాదనుకో పక్కన ఉన్న వాళ్ళు చదివించుకోవాలా, రాలేదనుకో వారి కార్యక్రమాలకు రావాలా. అప్పుడు దైవజనులు చెప్పే వాక్యాన్ని నువ్వు నెమరు వేసుకోవచ్చు. అప్పుడు అలాంటి యొక్క విధానాల్లో ఉండాలా. అందుకని ఇక్కడ రాయబడే మాట ప్రకారం చూస్తే ప్రభు యొక్క మనసు ఎరిగి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక మనుషుడు ఉన్నాడు, బైబిల్లో చాలా మంది ఉన్నారు ప్రభు యొక్క మనసు ఎరిగిన వాళ్ళు ఉన్నారు, మనసు ఎరగకుండా పరిచయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రాముఖ్యంగా దేవుడికి కృపను బట్టి ప్రభు యొక్క మనసు ఎరిగి తాను ఏం చేస్తూ వచ్చినాడో కొన్ని సంగతులు మనం బైబిల్లో చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము పాత నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 382. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనం, అతడు తన పితరుడు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. మొట్టమొదటిగా దేవునిలో మనసు ఎరిగిన వారు మనం ఎట్లా ఉండాలంటే యథార్థంగా ప్రవర్తించాలా. అందుకని యథార్థత కలిగి ఉంటే ప్రభు యొక్క మనసు అనేది మనలోకి వచ్చింది. యథార్థత లేదనుకో ప్రభు యొక్క మనస్సు, ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క తలంపులు మనలోకి రావు. అందుకని మొట్టమొదటిగా యథార్థంగా ప్రవర్తించాడంట. దావీదు యొక్క చర్య అంతటి ప్రకారము దావీదు ఎట్లా నడిచాడో అట్లా నడవడానికి ఇష్టపడ్డాడు. దావీదు దేవుని చూసి నడుస్తూ వచ్చినాడు. అందుకనే రానున్న దినాల్లో రానున్న ప్రజలు ఎవరు చూసి నడవాలా చెప్పలేదు, మనల్ని చూసి నడవాలి. అర్థమైంది నేను చెప్పింది? ఇక్కడ రాయబడింది దావీదు యొక్క చర్య అంతటి ప్రకారము. అంటే దావీదు ఎట్లా నడుస్తూ వచ్చినాడో ఆ విధంగా నడుస్తూ వచ్చినాడు. అందుకనే మనం కూడా రానున్న దినాలకి ఎట్లా ఉండాలా? అరే మా నాన్న తాగుపోతాడు, ఇటు కూడా తాగుపోతాడు అని అంటాడు. ఎందుకని? ఎవరు అలవాటు వచ్చింది? వాళ్ళ నాన్న అలవాటు వచ్చిందిరా ఇంటికి, వాళ్ళ అమ్మ అలవాటు వచ్చిందిరా అని అంటాడు. అట్లాగనే క్రీస్తుని ధరించుకున్న మనము ఎవరు అలవాటు రావాలా? దేవుని అలవాటు రాదు. ఎవరు అలవాటు వచ్చింది? సాతాను అలవాటు వస్తాయి. దేవుడిని ధరించుకున్నామని చెప్పుకుంటామే కానీ మన అలవాట్లన్నీ ఎవరు అలవాట్లు? సాతాను అలవాట్లే. పేరుకు మాత్రము దేవుని బిడ్డలము, దేవుడిని ధరించుకున్నాం. అందుకని పౌలు అంటాడు, క్రీస్తుని ధరించుకున్న మీరందరూ, క్రీస్తులో బాప్టిస్మం తీసుకున్న మీరందరూ
క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని చదివిస్తూ వచ్చినాడు. అందుకనే క్రీస్తులో ధరించిన మనము క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడిచేవారిగా ఉండాలి. అందుకని ఇప్పుడు దావీదు యొక్క చర్య అంతటి ప్రకారము హిజ్కియా యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. అందుకే చూడండి 3వ వచనం, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి. చాలు, నేను చదువుతానండి. అందుకని మొట్టమొదటిగా రాయబడిన ప్రకారం చూస్తే మొదటి నెల మొదటి సంవత్సరము రాజుగా ఉన్న ఆయన మందిర యొక్క తలుపులు ఏం చేశాడ? తెరిచాడు. వాళ్ళ నాన్న తలుపులు మూసాడు. ఎవరు నాన్న? హిజ్కియా నాన్న. ఆయన ఎంత దుర్మార్గుడు అంటే అంత దుర్మార్గుడు, బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అలాంటి ఆయన మందిర యొక్క తలుపులు మూసివేశాడు. కానీ హిజ్కియా మొట్టమొదటిగా రాజు అవ్వగానే ఏం చేశాడు? తలుపులు తెరిచాడు. ఇదేం చూపిస్తుందంటే దేవుణ్ణి ప్రేమించే మనసు, లేదా ప్రభు యొక్క మనసు ఎరిగిన వాడు యథార్థంగా ఉంటాడు. రెండవది దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిస్తాడు. దేన్ని ప్రేమిస్తాడు? మందిరాన్ని ప్రేమిస్తాడు. మందిరంలో ఏది కొత్తగా ఉందా, ఏది అవసరతగా ఉందా, ఏది పాడైపోయిందా, ఏది తీసివేయాలా, ఏది ఉంచాలా అన్న స్థితి ప్రభు యొక్క మనసు ఉండవాళ్ళకి తెలిసింది. అందుకనే హిజ్కియా మొట్టమొదటిగా రాజు అవగానే ఇక్కడ ఎంత డబ్బు వచ్చింది, ఇక్కడ ఎక్కడెక్కడ మా నాన్న పరిపాలించాడు, ఎక్కడ ఏం దాచిపెట్టాడు అవన్నీ చూడాల. మొట్టమొదటిగా రాజు అవగానే దేవుని యొక్క మందిరాన్ని తలుపులు తెరవడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అందుకే దినాల్లో మనము కూడా దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించాలా. అందుకని బైబిల్ రాబడింది, యెరూషలేమా నిన్ను ప్రేమించువాడు వర్ధిల్లును. దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుని యొక్క మందిరము దేవుని యొక్క ఆత్మచేత నింపబడి, అందుకనే సొలొమోను కట్టించిన ఈ మందిరం, అందుకనే ప్రభువా నేను కట్టించిన ఈ మందిరం ఏ పాటిది? అందుకనే దావీదు సొలొమోనుకి అంటున్నాడు, ఓ సొలొమోనా నా కుమారుడా, లోకులందరికి పోవాల్సిన మార్గాన్ని నేను పోతున్నాను. అయితే నేను నీకు ఒక షరతు ఇస్తున్నా, నీకు ఒక ఆజ్ఞాపిస్తున్నా. అందుకనే దేవుని యొక్క మందిరం ఎట్లా ఉండాలో తెలుసా? ఏ విధంగా ఉండాలో తెలుసా? ప్రభు యొక్క మనసు నాకు తెలుసు కాబట్టి ఆ విధానములో రాస్తూ వచ్చినాడు. దేవుని యొక్క మందిరము ఎట్లా ఉండాలంటే చూడండి, మొదటి దినవృత్తాంతుల గ్రంథము, మొదటి దినవృత్తాంతుల గ్రంథము సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని ఎట్లా ఉండాలో తన కుమారుడికి తెలియజేస్తూ వచ్చినాడు. 22వ అధ్యాయము 5వ వచనం, మొదటి దినవృత్తాంతుల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనము, నా కుమారుడైన సొలొమోను చిన్న వయసు గల లేదవాడు యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదిగా ఉండవని కాగా దానికి కావలసిన సాధారణ రాశిని సిద్ధపడిందని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారంగా వస్తువును సమకూర్చి ఉంచెను. చాలు. ఇక్కడ రాయబడే మాట ఏంటంటే, నువ్వు కట్టించబోయే ఈ మందిరము కీర్తి కలిగింది. కీర్తి అంటే పేరు. తర్వాత ఎట్లా ఉండాలా? అందంగా ఉండాలా. తర్వాత ఎట్లా ఉండాలంట? సకల దేశములో ఏముండాలా? ప్రసిద్ధి చెందిందిగా ఉండాలా. తర్వాత ఏముండాలా? ఘనతగా ఉండాలా. అందుకనే ఘనత భౌతిక సంబంధమైన ఈ దేవాలయాన్ని కట్టడానికి, అందుకనే సొలొమోను యొక్క దినాల్లో దేవుని యొక్క మందిరము బంగారముతో పొదిగించబడుతూ వచ్చింది. అందుకనే తలుపులు బంగారమే, అక్కడ పాత్రలు బంగారమే, సమస్తము బంగారమే. ఎక్కడికి పోయాయంటే దావీదు అంటాడు, నా కష్టార్జితములో నుండి. వాస్తవానికి సొలొమోనుని దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, దావీదు తన యొక్క సొంతమైన, చూడండి మొదటి దినవృత్తాంతుల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతా వినండి, సమయం లేదు కాబట్టి మనకి. నా సొంతమైన బంగారమును
వెండిని నా దేవుని మందిరం నిమిత్తము ఏం చేశాడంట, నేను ఇచ్చేదను. ఏమిచ్చాడంట, నా సొంతమైన ఎవరైనా దావీదు. అందుకనే దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క మనసు ఎరిగిన వాళ్ళు దేవుని యొక్క అక్కరే జరుగుతారు. అందుకని ఇప్పుడు సొలొమోనుకి దావీదు చెప్పారు, దావీదు తన యొక్క సొంత బంగారమును వెండిని ఏం చేశాట, దేవుడి మందిరానికి ఇచ్చాడు. అందుకనే వాస్తవానికి ఇది నేను అనుకుంటాం, ప్రపంచ దేశాల్లో ముఖేష్ అంబానీ ఆయన ఒక ధనవంతుడు బహుశా అనుకుంటాం, వాళ్ళంత దుర్మార్గులు ఇంకొకరు లేనే లేదు చెప్పకూడదంటే. ఎందుకు తెలుసా, తన కుమారుడికి 5,000 కోట్లు పెట్టి వివాహం చేశాడు ఘనంగా. ఒక్కొక్కరికి వచ్చిన వాళ్ళకి 2 కోట్లు పెట్టి వాచ్ ఇచ్చాడు. లాస్ట్కి ఈ డబ్బు మొత్తం ఎవరి దగ్గర వసూలు చేశాడు తెలుసా, చెప్పలేదు. జియో ఫోను ఒకప్పుడు బ్యాలెన్స్ 150 రూపాయలే, ఇప్పుడు ఎంతకు పెంచాడు, 200 పెంచాడు. 200 ఎంతకు పెంచాడు, 250 పెంచాడు, 300 కూడా. అంటే ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు ఆయన ఖర్చు పెట్టాడు ఆయన ఘనత కోసం, మళ్ళా తిప్పి ఎవరి మీద వేశాడు. ఇప్పుడు 50 రూపాయలు పెంచాడంటే ఫోన్ వాడకుండా ఉంటారా, ఉండదు. ఫోన్ ప్రతి మనుషుడికి కావాల్సిందే. అంటే ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు ఆయన ప్రజల దృష్టిగా 5,000 కోట్లు పెట్టాడని పేరుకి, తర్వాత తన జీవితం వల్ల మనుషుల దగ్గర దోచుకుంటూ వచ్చాడు. కానీ మన దేవుడు విస్తారంగా ఇస్తాడు. ఇప్పుడు తన సొంత బంగారం దేవుడి మందిరానికి ఇచ్చాడు. దేవుడు తాను ఏం చేశాడు, అయ్యా సొలొమోనా ప్రజల దగ్గర దోచుకోయ్యా నేను తిత్తాను అన్నాడా, అనలా. కానీ దేవుడు ప్రజలకు ప్రేరేపించి ఆ ప్రజల దేవుడి మందిరాన్ని తీసుకొచ్చారంట. అంటే ఎందుకు చెబుతున్నానంటే, ఈ లోకంలో ప్రజలందరూ ఎలాంటి వాళ్ళు అంటే, రాజకీయ నాయకుడైనా, సినిమా యాక్టర్లైనా, టెర్రరిస్టులైనా, ఎలాంటి వాడైనా మనుషుల మీద దోచుకునేవాడే. అందుకని నిజంగా సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకుల దగ్గర ఉన్న డబ్బు మొత్తం బయటికి తీసుకొస్తే మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరుండరు చెప్పండి. ఒక్క పేదవాడు వాడు ఉన్నాడు. ఒక్కొక్కరి దగ్గర కోట్లు పడిగెత్తుతున్నాయి. కానీ దోచుకునేది కూడా రాజకీయ నాయకులైనా ఎవరి దగ్గర, పేదవాడి దగ్గరే. అంటే ఎందుకు చెబుతున్నానంటే, ఆ దినాల్లో దేవుడి కొరకు తమ యొక్క ఆస్తులు, సొలొమోను ఎలాంటి వాడు తెలుసా, దావీదు ఎలాంటి తెలుసా, కోటీశ్వరులు. ఈ దినాల్లో ఆయన దగ్గర కోటి రూపాయల. ఆ దినాల్లో కోట్లకు పడిగెత్తిన వారు పాత నిబంధన గ్రంథంలోనే దేవుడు నియమిస్తూ వచ్చినాడు. ఎందుకని, ప్రభు యొక్క మనసు ఎరిగి ప్రభు యొక్క సేవ చేస్తూ వచ్చినాడు. అందుకని హిజ్కియా యొక్క దినాలు, హిజ్కియా దేవుడి యొక్క మందిరాన్ని మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు, తలుపులు తెరిచినాడంట. నిజంగా నువ్వు దేవుడి మందిరాన్ని ప్రేమిస్తే, నాకు ఇప్పుడు చాలా సంతోషం వేసింది. ఒకప్పుడు ఈ సీలింగ్ పెట్టలా, ఈ వాక్యాలు లేవు, కింద కూడా మామూలుగా. ఎందుకు చెబుతున్నా, క్రమేణగా దేవుడు మన అక్కర్లు తీర్చే కొంది మన దేవుడి మందిరాన్ని ప్రేమిస్తే, దేవుడు మనల్ని ప్రేమించి మన ఇంటిలో ఉన్న కొరతను దేవుడు ఏం చేస్తాడు, తీరుస్తాడు. మనం ఏమనుకుంటామంటే, వాము కానికెత్తి శావుకుడు తెచ్చాడేమో, ఆయన మోగపడతాడేమో, అంతేనా? అందుకే ఇక్కడ కొన్ని సంగతులు ఉన్నాయి, చెబుతాం మీకు బైబిల్ అనుకోండి. ఇక్కడ ఏం రాబడిందంటే, ఇక్కడ తర్వాత చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 29వ అధ్యాయము చూడండి, 29వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటూ వచ్చినాం. అతడు తన ఏలుబడి మొదటి సంవత్సరం మొదటి నుండి యెహోవా మందిరముకు తలుపులు తెరిచి వాటిని బాగు చేసెను. చూసారా, దేవుని యొక్క మందిరాన్ని బాగు చేశాడు. తర్వాత చూడండి, ఆ 29వ అధ్యాయం 11వ వచనం, నా కుమారులారా తానుకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుకును, తన సన్నిధి నిలుచుటకును, తనకు పరిచర్య చేటుకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకును గనుక మీరు అశ్రద్ధ చేయుకుడి. అందుకని దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి మనం ఏం చేయాలా, తానుకు ఏమంటారంట, పరిచారకులై ఉండాలా. అందుకని దేవుడి యొక్క మందిరంలో ఏం చేయాలా చెప్పండి, పరిచయం చేయాలా. ఏం పరిచయం చేయాలా, ఎప్పుడు వచ్చిపోతామా. నేను మా మందిరంలో 8 సంవత్సరాలు పరిచయం చేసిన. చదువుకునే ముందు కూడా
ఎప్పుడు 2004, 2003లో కూడా, 2004, 2005, 2003లో కూడా దేవుడి మందిరంలో శుభ్రంగా ఊడ్చేవాడిని. ఇప్పుడు సాపులు వచ్చినాయి, అప్పుడు పట్లే. మా మందిరం పాత పూరి గుడిసె, పూరి గుడిసెలో కూడా శుభ్రంగా ఊడ్చేవాడు. మళ్ళీ అక్కడ మీటింగ్ ఉంటే మైకులు కట్టేవాడు. ఎందుకని స్కూల్ నుంచి రాగానే మందిరాన్ని శుభ్రంగా ఊడ్చేవాడు. పరిచర్య అంటే అది. అందుకే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడల్లా దేవుడి మందిరానికి వచ్చి మందిరాన్ని ఊడు, మందిరంలో ప్రార్థన చేయి. అందుకనే దేవుడి యొక్క సన్నిధిలో నిన్ను పరిచారకుడిగా నియమించింది. ఎందుకంటే పరిచర్య అంటే వాకింగ్ అవడం కాదు, పరిచర్య అంటే పాటలు పాడడం కాదు, పరిచర్య అంటే కనబడటం కాదు. పరిచర్య మొట్టమొదటిగా దేవుడి యొక్క సన్నిధిలో ఊడువు. అందుకని దేవుడి యొక్క కృపను బట్టి మా యొక్క సిఓ అంటే గుంటూరు జిల్లా హెడ్ క్వార్టర్ ఉంది మాకు. దాని ద్వారా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు బయటికి వెళ్ళి పరిచర్యకి వెళ్తూ వస్తున్నా. ఇప్పుడు దేవుడి యొక్క కృపను బట్టి అనేకమైన స్థలాల్లో దేవుడి యొక్క పరిచర్య చేస్తున్నా. దేన్ని బట్టి అంటే దేవుడి యొక్క మందిరంలో మనం ఎప్పుడు ఊడుస్తామో, ఎప్పుడు తగ్గించుకుంటామో, దేవుడు నా పని ఏంది అని నువ్వు చేస్తే మనం ఏమనుకుంటాం, సేవకుడు ఉన్నాడు, సేవకురాలు ఉంది, వాళ్ళు ఊడ్చుకోలేరేంటి? వాళ్ళు ఊడ్చుకోలేరా? వాళ్ళు ఊడ్చుకోలేక కాదు, వాళ్ళు ఊడ్చుకునే అనుభవం ఉంటే మనకి ఎందుకు చెబుతారంటే దేవుడి ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలని, దేవుడి ద్వారా నీ కుటుంబం దీవించబడాలని, నీవు ఆత్మీయంగా ఎదగాలి, నీ కుటుంబం కూడా ఆత్మీయంగా ఎదగాలి, నీ అక్కలు తీర్చబడాలని, ఓడమే కాదు. అందుకనే వాళ్ళు ఊడ్చి పనిచేసి సేవలోకి వచ్చారు. ఆ మాదిరిగా ఎందుకు మనకు చెబుతారంటే ఆ మేలులో నువ్వు కూడా పొందాలని, ఆయన పరిచర్యలో నువ్వు కూడా జతపని వారిగా ఉండాలని. అందుకే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అందుకని ఇప్పుడు దేవుడి యొక్క సన్నిధిలో మనం ఏముండాలంట? పరిచారకులై ఉండాలి. తర్వాత ఏమేయాలంట? ధూపం వేయాలా. ఏమేయాలా? ధూపం వేయాలా. మనం ఎక్కడ ధూపం వేస్తాం? ఇప్పుడు ఖాళీ దొరకంగానే అందరూ ఒక చోట ధూపం వేస్తారు. ఏడా? సీరియల్ దగ్గర ధూపం వేస్తున్నారు. అంతేనా? నువ్వు ఖాళీ దొరికినప్పుడు రా, మందిరంలోకి రా, కన్నీటి కాదు, ప్రార్థన చేయి. ధూపం అంటే ప్రార్థన. ఈ ప్రార్థన బట్టి దేవుడు ఆలకించి నీ కుటుంబంలో ఒక అద్భుతమైన విధానం జరిగిస్తాడు. ఖాళీ దొరికినప్పుడల్లా మనం ఏం చేయాలంటే మందిరంలో కూర్చొని ప్రార్థన చేయి. లేకపోతే ఇంటికాడ కూడా ప్రార్థన చేయి. ధూపమై నేను ఇంత దూరం రాలేను అనుకున్నావు అనుకో, మందిరానికి రావాలా. ఎందుకని? మందిరానికి వచ్చావనుకో దేవుడి యొక్క ఆత్మ, అందుకని సొలొమోను దేవా నేను ఈ మందిరానికి వచ్చి ప్రార్థించినప్పుడు నీ ఆత్మ దానిపై ఉండినప్పుడు, నీ కనుదృష్టి ఉండినప్పుడు, నీ చెవులు ఉన్నప్పుడు, అందుకే నువ్వు సన్నిధిలో నివసిస్తావు. అందుకనే సొలొమోను రాసిన అంటే మందిరానికి ఎందుకు వెళ్తామంటే దేవుని యొక్క ఆత్మ అనేది సంచరించినప్పుడు, నీ అక్కలో నీ అవసరం తీర్చబడితే నువ్వు ధూపం వేస్తున్నప్పుడు. అందుకనే ఇక్కడ రాయబడింది మాట ఏంటంటే అన్నకు కూడా ఒకే ఆశ ఏంటంటే సంఘములో నుండి పరిచారకులుగా ఉండాలా, ధూపం వేయాలా. ఆ ధూపం వేస్తే మన యొక్క ధూప ప్రార్థన ఆలకించి మన అక్కర్లు, మన అవసరతలు, సంఘములో ఉన్న కొరత కూడా తీర్చబడింది. అందుకని మనకి సమయం లేదు కాబట్టి చూడండి ఇక్కడ పడింది, తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచయం చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచు కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. మనం అన్ని శ్రద్ధతో చేస్తాం, ఒకటి మాత్రం అశ్రద్ధ చేస్తాం. ఏది చెప్పండి? దేవుని మందిరం విషయంలో మనం ఏం చేస్తాం? అశ్రద్ధ. వెళ్ళొచ్చులే, చేయొచ్చులే, ఇంకా ఉందలే అనుకునే అశ్రద్ధ. ఏదైనా చేయాలనుకో ఏం చేస్తాం? మనకు సంబంధించిన పని ఏమైనా ఉందనుకో ఏం చేస్తాం? దేంతో చేస్తాం? శ్రద్ధతో చేస్తాం. బైబిల్లో రాయబడింది శ్రద్ధగా పని చేయవాడు ఐశ్వర్యవంతుడగుడు. శ్రద్ధగా పని చేయవాడు ఏలిక అంటే పరిపాలించడం రాయబడితే వచ్చింది. సామెతల గ్రంథంలో రాయబడింది ఈ మాటలు. అందుకనే శ్రద్ధ మనిషికి చురుకుతనము, అది ఆశీర్వాదానికి కారణమైంది. శ్రద్ధగా పనిచేస్తే ఘనతకు కూడా కారణమైంది. అందుకనే మన దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న మనలో మన పని మనము ఏం చేయాలా చెప్పండి? శ్రద్ధతో నెరవేర్చాలి. ఇదేం చూపిస్తుందంటే దేవుని మందిరంలో పని చేయుట. మొట్టమొదటిగా యథార్థత కలిగి ఉండాలా. రెండోది దేవుడి మందిరాన్ని ప్రేమించాలా. మూడోది శ్రద్ధగా దేవుడు మనకి ఏ పని అప్పగించాడో ఆ పని ఏం చేయాలంట? నెరవేర్చాలి. తర్వాత రాయబడి చూడండి, ఇతని గురించి బైబిల్లో చాలా ఉండి సమయం లేదు కాబట్టి 30 వచనం 29వ అధ్యాయం 30 వచనం. దావీదును దీర్ఘదర్శకును ఆసాపును రచించిన శ్లోకమును ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కీయును అధిపతులను లేవీయులకి ఆజ్ఞాపనగా
వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. చూసారా, దేవుని యొక్క మందిరంలో మనము కూడా ఏం చేయాలంటే ఆరాధించే అనుభవం ఉండాలి, పాటలు పాడే అనుభవం ఉండాలి. అందుకనే పాటల పుస్తకం మాకు ఎందుకు చదువు లేదు అనుకుంటాం. ఎవరైనా 10,000 రూపాయలు ఇచ్చారు చేతికి, చదువు లేదు కదా నాకు ఎందుకని అంటావా? చెప్పలేదు అంటావా? అను. ఎందుకని? చదువు లేదు, నాకు డబ్బు వద్దు అని అనేవాళ్ళు ఉండరా? అందుకనే దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ పాటలు కీర్తనలు పాడుచు స్తోత్రమును, శ్లోకం అంటే గొంతెత్తి ప్రభుని ఏం చేయాలా? ఆ రాక తగిన విధానంలో పాటలు పాడాలా. పాటల ద్వారా రక్షింపబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాటల ద్వారా దేవుడి చేత ఆకర్షింపబడిన వాడు చాలా మంది ఉన్నారు. అందుకనే భక్సింగ్ గారికి సావాసంలో రాయబడిన పాటలన్నీ ఆత్మీయంగా ప్రభు కొరకు వాళ్ళు చేసిన సేవలో వాళ్ళ అనుభవాలు కూడా రాస్తూ వచ్చినాడు. ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక విశ్వాసి ఉన్నాడు, అందరు కానుకలు వేస్తున్నారు, నా దగ్గర కానుకలు వేయటానికి డబ్బులు లేవు. అట్లా నిలబడ్డాడు. బహుశా అనుకున్నాడేమో, అవమానం అనుకున్నాడేమో. అప్పుడు దేవుడు తన ద్వారా ఒక పాట రాపించినాడు. ఏం పాట రాసినాడు తెలుసా? నా సర్వమైన ప్రభు అర్పించుకుందును ఏందంట నీకై అని, నా కాళ్ళు చేతులల్లా నీ కొరకే ప్రభు అని అది నేర్చుకుంటూ వచ్చినాడు. కన్నీళ్లు గార్చి ఆ పాట రాసినాడు. ఆ పాట యొక్క అనుభవాన్ని వచ్చి దేవుడు తనని కనికరిస్తూ వచ్చినాడు. పాటలు ఊరకనే రాయలా, పాటలు రాసినారంటే వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితంలో అనుభూతితో రాస్తూ వచ్చినాడు. జయశ్రీరాములు తన భార్య చనిపోయినప్పుడు, ఇప్పుడు ఢిల్లీలో సేవ చేస్తున్నాడు ఆయన తన భార్య చనిపోయినప్పుడు ఏం పాట రాసినాడు తెలుసా? హల్లెలూయా పాడిదా ప్రభు నిన్ను కొనియాడదా. అప్పటికప్పుడే దేవుని యొక్క ఆత్మీయమైన పాటలు అనుభవాలు రాస్తూ వచ్చినాడు. ప్రభు కొరకు రాసిన పాటలు దేవుని యొక్క జీవితాల్లో అనుభవాలు రాస్తూ వచ్చినాడు. ఒక ఆయన రాసినాడు ఆంధ్ర క్రైస్తవ పాటల్లో, ఆయనే పురుషోత్తమ చౌదరి గారు ఒక పాట రాసినాడు. ఏం పాట రాసినాడు? యేసు నా అన్న కాదా, తండ్రి యెహోవా నాకు తండ్రి కాడా. ఎందుకు రాసినాడు తెలుసా ఆ పాట? ఆయన తన భార్య, కట్టుకున్న భార్య పురుషోత్తమ సోదరి యేసుప్రభువు వారిని అంగీకరించిన తర్వాత తినడానికి తిండి లేక దేవుని యొక్క సేవ చేస్తూ వస్తుంటే ఆకలి ఆ దినాన్ని తనకి ఇంటికి వెళ్ళినాడు. ఇంటికి వెళితే తన భార్య పులిహారము, బుడిసిపోయిన పులిహారము పశువులు పాకుంటే ఒక పేడకాల మీద వేసింది. ఇప్పుడు ఆయన పేడకాల మీద తీసుకొని తింటూ పాట రాసినాడు. ఏం పాట రాసినాడు? యెహోవా నాకు ఎవరట తండ్రి కాడా, యేసు నా అన్న కాడా. ఆ పాట రాస్తుంటే తన భార్య కళ్ళంపటి నీళ్ళు వచ్చి ఆమె జతపని వారిగా తన యొక్క హృదయం మార్చబడింది. వాళ్ళు అనుకున్నారు మానవాదిగులు దేవుడు యేసుప్రభువు అనుకున్నాడు. కాదు, ఆయన ప్రపంచ చరిత్రలో ఆశయకణం నడుబొట్టులో. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రకారం చూస్తే ప్రజలందరికీ కలగబోవు మహా శుభకరమైన వర్తమానం. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఎక్కడ మాలమాదిగులని ఎక్కడ రాయలా, ఫలాని దేవుడని ఎక్కడ రాయలా. ఆయన రాయబడింది సర్వలోక ప్రజలందరి కొరకు. అందుకని పౌలు ఎఫెసీ సంఘానికి, కొలసీ సంఘం రాస్తాడు సమస్తానికి ఆధారభూతుడు అని రాస్తూ వచ్చినాడు. ఆయన సమస్తానికి ఆధారభూతుడు అంట. ఇంకోసారి రాసినాడు ఆయన ఆది సంభూతుడు అని రాస్తూ వచ్చినాడు. ప్రకటన గ్రంథంలో యోహాను రాసినాడు భూపతులకు అధిపతి అని రాస్తూ వచ్చినాడు. అందుకని ఈయన సర్వలోకములకు సర్వ సృష్టికర్తకు దేవుడై ఉన్నాడు. ఈయన ఫలానాయన దేవుడని ఎక్కడ బైబిల్లో రాయలా. మానవుడు కల్పించుకున్న కుల మత భేదాల్లో పెట్టుకొని ఫలానోడు దేవుడు కులాన్ని అని మానవుడు పెట్టుకున్నాడు. కులం ఎక్కడి నుండి వచ్చిందంటే ఇది మానవుడు కల్పించిన పద్ధతి. అందుకనే వంశావాళ్ళు ఎక్కడి నుండి ఇవ్వండి, గోత్రాలు యేసుప్రభువు ఏర్పరచబడినవి. అందుకని సర్వలోకానికి వాస్తవానికి హిందువులు ఆచరించే విధానం ఎక్కడదో తెలుసా? హిందువులు పాటించే విధానం ఎక్కడదో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో నిర్మాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండంలో మోషే యొక్క దినములో ఉన్న పరిచర్య ఈ దినాల హిందువులు చేస్తున్న పరిచర్య సమానం. అందుకని ఈ దినాల్లో చాలా మంది తెలియక వాస్తవానికి నిర్గమాకాండంలో అద్భుతాలు చేసి మోషే ఇశ్రాయేలు ప్రజలు తీసుకొస్తూ వచ్చినాడు. లేవికాండంలో సేవ యొక్క పరిచర్య రాయబడుతూ వచ్చింది. కావాలంటే మీరు చదువుకోండి. ప్రత్యక్షపు గుడారం ఉంది, ఇత్తడి గంగాలం ఉంది, దేవస్తంభం ఉంది, తర్వాత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము, ఇవన్నీ ఎక్కడ ఉండేవంటే పాత నిబంధన గ్రంథంలో మోషే దినాల్లో దేవుడి యొక్క మందిరము సొలొమోను దినాల్లో కూడా కట్టించబడుతూ వచ్చినాయి. దేవస్తంభం ఎక్కడుంది? చెప్పండి. మన మందిరాల్లో ఎక్కడైనా దేవస్తంభం ఉందా?
ఇత్తడి గంగాళం ఉందా, హిందువుల గుడికి వెళ్ళండి, కాలు కడుక్కొని లోపలికి రావాలి. 3 స్థలాలు ఉన్నాయి. ఏ స్థలం అంటే, ఒకటి అతి పరిశుద్ధ స్థలం, ఇది విగ్రహం పెడతారు, ఇక్కడ ఒక పూజారి తప్ప ఇంకెవడు వెళ్తానికి వెళ్ళలేదు. రెండవది పరిశుద్ధ స్థలం, ఒక పూజారి మాత్రమే ఉంటాడు. మూడవది ఆవరణం, ప్రజలు రావటానికి. అందుకనే అతి పరిశుద్ధ స్థలం గడప ఉండిద్ది. తర్వాత పరిశుద్ధ స్థలానికి ఒక యాజకుడు ఉంటాడు. ఆ యాజకుడికి ప్రజలకు మధ్య ఒక గేట్ ఉండేది. ఇది దాటి రావడానికి ఎవరికి అవకాశం లేదు. అందుకని పాత నిబంధనలు రాయబడి ప్రకారం చూస్తే ఆ దినాల్లో పరిచర్య, ఈ దినాల్లో హిందువులు చేస్తున్న పరిచర్య, ధ్వజస్తంభం ఎత్తోటిది పెడతారు, దానికి గంటలు ఉంటాయి. ఎక్కడిది? ఇది పాత నిబంధనలో ఉంది. ఇత్తడి గంగాళం, కాలు కడుక్కోవడానికి. ఈ దినాల్లో పువ్వులు పెట్టారు, ఆ దినాల్లో ఏముండేవి చెప్పండి? గంగాళం ఉండేవి. ఇప్పుడు అవి తీసేసి కుళాయిలు పెట్టారు. అందుకనే దేవుని యొక్క గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎందుకు చదువుతున్నంటే, ఇప్పుడు ఆ దినాన వాళ్ళు కీర్తనలు పాడి తల వంచి ప్రభుని ఏం చేశారు? ఆరాధిస్తూ వచ్చినట్ట. తర్వాత చూడండి, సమయంలో మనకి లేదు కాబట్టి 32వ వచనం. సమాజపు వారు తీసుకొచ్చిన దహన బలి పశువులన్నీ 70 కోడెలను, 100 పొట్టేలను, 200 గొర్రె పిల్లలను, ఇవన్నీ యెహోవాకు దహన బలులుగా తేబడిను. ఎవరు తీసుకొచ్చారంటే వీళ్ళు చెప్పాలా? ఎవరు తీసుకొచ్చారు? సమాజపు వారు. అంటే దేవుని మందిరానికి వచ్చే సమాజం వారందరూ ఇవన్నీ దేవుడి కొరకు దహన బలుగా తీసుకొస్తూ వచ్చినారంట. అంటే దేవుని కొరకు వాళ్ళు ఉట్టి చేతులతో రాలా, ప్రభు కొరకు సమర్పణ కలిగి వస్తూ వచ్చినారంట. అలాంటి సమర్పణ కలిగి ఉంటూ వచ్చిన వీడి జీవితాల్లో దేవుడికి ఇస్తూ ఉంటే చూడండి, 36వ వచనం. ఈ కార్యము అప్పటికప్పుడు జరిగినందున సిద్ధపరిచిందని చూసి హిజ్కియాను జనులందరూ సంతోషించిరి. చూసారా? సమాజ మందిరాన్ని తీసుకొచ్చినప్పుడు, ఆ దహన బలి అర్పించినప్పుడు, వాళ్ళుగా పండుగ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క హృదయాలు ఏమొచ్చింది? సంతోషం. అంటే దేవునికి ఇచ్చే విషయంలో వాళ్ళు హృదయపూర్వకంగా ఎట్లా ఇచ్చారు? సంతోషంగా ఇచ్చారు. అందుకనే సంతోషంగా ఈ బట్టి దేవుడు వాళ్ళు సంతోషంగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. తర్వాత రాయబడి చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథం 30వ అధ్యాయము, 2వ దినవృత్తాంత గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనం. మీరు యెహోవా వైపు తిరిగిన యెడల మీ సహోదరులను, మీ పిల్లల యెడలను చెర తీసుకొని పోయిన వారు కనికరం పుట్టెను, వారి దేశము తిరిగి వచ్చుదురు. మీ దేవుడైన యెహోవా కరుణ కటాక్షం గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. అంటే వెలుగు, ప్రసన్నత. అందుకని ఇప్పుడు దేవుడు మన పట్ల కరుణ ప్లస్ ఏముంది అక్కడ? కటాక్షము. ఏం కలిగి ఉన్నాడంట? కరుణ, కటాక్షం. అందుకని వాళ్ళు ఎప్పుడు దేవుడి కొరకు దహన బలి అర్పించి సమాజంగా సమకూర్చబడి సంతోషంగా ఉంటారు. అప్పుడు దేవుడు చెర తీసుకుబడి ఉన్న, అంటే చెరలో ఉన్న వాళ్ళు బయటికి రావటానికి దేవుడు వాళ్ళకి కనికరం పుట్టించాడు. తర్వాత కరుణ, కటాక్షం. అంటే దేవుడు కరుణ, కటాక్షం అంటే విడుదల. అయ్యా దేవుడి కటాక్షం ఉంటే, అందుకని కటాక్షం అంటే ఆయన ఏం చూపిస్తుందంటే కను దృష్టించటము, లేకపోతే విడుదల చేయటం. అందుకని చెర అనేది ఏం చూపిస్తుందంటే రోగాలు గుర్తు. అందుకే మన జీవితంలో ఎందుకనే అనేకమైన రోగాలు మన దగ్గరికి వస్తున్నాయి, ఎందుకు మనం అనేకమైన ఇబ్బందుల్లో ఇరుకులో ఉన్నామంటే మనలో దేవుని యొక్క ప్రసన్నత, అంటే ఆ వెలుగు అనేది మనలో ఉందా? లేదు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో సమాజముగా దేవుని యొక్క సన్నిధికి మనం ఏం తీసుకురావాలో అది తీసుకురావట్లేదు. కాబట్టి ఏమవుతుంది చెప్పండి? నేనేం చేసిన అంటే మందిరానికి ఒక పొలం చేశా. పొలం చేసినప్పుడు బియ్యం ఇద్దాం అనుకున్నా కదా, ఒక అట్టికి ఇచ్చిన, ప్రభా నీకు ఒక 20 రూపాయలు ఇస్తాలే, కొంత ఇయ్యలేదుగా అనుకున్నా. ఇద్దాంలే, ఇయ్యొచ్చులే, పరిచయం చేస్తున్నా కదా, ఇయ్యొచ్చులే అనుకున్నా. 7 రూపాయలకి ఎంత వదిలిచ్చాడు తెలుసా దేవుడు? ఎంత వదిలిచ్చాడు? కథగా జరిగిన వాస్తవం చెబుతున్నా. నేనేమనుకున్నా అంటే ఇప్పుడే ఇద్దాలా అనుకుంటే మా పిల్లకి టైఫాయిడ్ జ్వరం అయ్యి ఆయన ఏ ఇంగ్లీష్ చేశాడో ఏది చేశాడో చివరకు 10,000 రూపాయలు బిల్ అయింది. ఎంత అయింది? అంటే ఇప్పుడు 7 రూపాయలు ఇస్తే పోయేదానికి నేను ఎంత
అంటే ఇప్పుడు మనం ఎలా అనుకున్నాం అంటే ప్రభు నాకు నా ఇయ్యి అని అంటాం. అందుకని ప్రసంగం రాబడింది, నీవు మొక్కున్నది ఏం చేయంట, తడువు చేయకుండా చెప్పండి చెల్లించాలంట. లేకపోతే నీ దేహములకు శిక్ష కలిగినంతగా, అంటే నీ దేహానికి శిక్ష తీసుకొచ్చేదా ఉంచకూడదు. అందుకని మన దేవుడి యొక్క సన్నిధిలో వాళ్ళు హృదయపూర్వకంగా సంతోషంగా తీసుకొచ్చారంట. ఇప్పుడు దేవుని యొక్క కరుణ కటాక్షము వాళ్ళ మీద ఉందా లేదా? ఉంది. తర్వాత దేవుని యొక్క ప్రసన్నత అంటే ఆ వెలుగు వాళ్ళ మీద ఉందా లేదా? ఉందంట. అందుకని తర్వాత రాయబడి చూడండి, దేవుని యొక్క వాక్యానుసారంగా 30వ అధ్యాయం 2వ దినవృత్తాంత గ్రంథం 30వ అధ్యాయము చూడండి 23-24 వచ్చిన నేను చదువుతా, సమయం లేదు కాబట్టి. యోధా రాజు అయిన హిజ్కియా సమాజం వారికి బలర్పు 1000 కోడెలను 7000 గొర్రెలను ఇచ్చుటయు, అధిపతులను 1000 కోడెలను 10,000 గొర్రెలను ఇచ్చుటయు, బహుమంది యాజకులు తాము ప్రతిష్ఠించుకుని సమాజపు వారందరూ చూచి నప్పుడు మరి 7 దినముల పండుగ ఆచరింపాలని యోచన చేసిరి. మరి 7 దినములు సంతోషముగా దాన్ని ఆచరించిరి. ఇక్కడ రాయబడిన మాట ప్రకారం చూస్తే వాళ్ళు దేవుడి కొరకు దహన బలిగా అర్పిస్తూ వచ్చినారంట. ఈ అర్పణ ఎక్కడికి పోయిందంటే సమయం లేదు కాబట్టి 27 వచ్చిన చూడండి. అప్పుడు లేవీలైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడిను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు. చూసారా, ఇప్పుడు జనులు దీవిస్తే ఈ దీవెన ఎక్కడికి పోయిందంట చెప్పండి? ఆకాశమునున్న పరిశుద్ధ నివాసం. అంటే పరిశుద్ధ నివాసం అంటే పరలోక పట్టణం. అందుకని బైబిల్లో ఈ యొక్క పరలోక రాజ్యానికి కొన్ని పేర్లు పెడుతూ వచ్చినాడు. నిత్యమైన రాజ్యం అనేవో, స్థిరమైన రాజ్యం అనేవో, తరతరములు నిలిచే రాజ్యం అనేవో. అందుకని పరలోక రాజ్యానికి బైబిల్లో నానా రకమైన పేర్లు పెడుతూ వచ్చినాడు. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా ఈ పరలోక రాజ్యానికి ఏం పెట్టారంటే పరిశుద్ధ పట్టణము అని పెడుతూ వచ్చినాడు. అందుకని ఇప్పుడు హిజ్కియా దినాల్లో వాళ్ళ యొక్క సమర్పణ బట్టి, వాళ్ళు చేసిన ఆరాధన బట్టి, వాళ్ళ ప్రార్థన బట్టి ఎక్కడ పోయింది చెప్పండి? యాజకులు జనులు దీవించగా, ప్రభా ఈ ప్రజలు దీవించు అనగానే ఈ ప్రార్థన ఎక్కడ పోయిందంట? ఆకాశమున్న పరిశుద్ధ యొక్క నివాసానికి పోయిందంట. అంటే మన సమర్పణ, మన త్యాగము, మన ప్రార్థన, నువ్వు చేసేవి అన్నీ ఎక్కడ పోతాయి చెప్పండి? పరలోకానికి పోతాయి. ఆ పరలోకం నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు పరలోకానికి ఆ ప్రార్థన పోయిందంటే దేవుడు ఆశీర్వదిస్తాడు లేదా చెప్పండి? ఆశీర్వదిస్తాడు. అందుకే హిజ్కియా దినాల్లో జనులు చేసిన సమర్పణ బట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ వచ్చినాడంట. అందుకని చూడండి, ఇంకో మాట రాయబడింది 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనం. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. చూశారా, ఇప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తే జనుడికి ఏమొచ్చిందంట? స్వస్థత వచ్చింది. అందుకే మనలో సమర్పణ ఉండాలా, ఆ సమాజపు వారిలో సమర్పణ ఉండాలా. మన సమర్పణ బట్టి మన ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేస్తాడు చెప్పండి? స్వస్థపరుస్తాడు. మన ప్రార్థన ఆలకిస్తాడు, మన అక్కర్లు తీరుస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. ఎప్పుడు తెలుసా? ప్రభు యొక్క మనసు ఎరిగి. అందుకని ప్రభు యొక్క మనసు ఎరిగి యథార్థత కలిగి ఉన్నాడు. దేవుడి యొక్క మందిరాన్ని ప్రేమిస్తూ వచ్చినాడు. తర్వాత దేవుడి కొరకు ఏం చేస్తున్నాడంట? దేవుడి మందిరాన్ని ప్రేమించడమే మాత్రమే కాక దేవుడి కొరకు ఎలాంటి వాడుగా ఉన్నాడంట? ఎట్లా ఉన్నాడు? సమర్పణ కలిగి ఉంటూ వచ్చినాడు. ఎవరైనా హిజ్కియా దేవుడి కొరకు పరిచర్య పనిచేస్తూ వస్తున్నాడు. ఎవరైనా హిజ్కియా. అందుకనే సమాజానికి నేర్పించాడంట. సమాజం దేవుడి మందిరాన్ని తీసుకొస్తే ఇంకో మాట ఇక్కడ చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చడం మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున
ఇంత గొప్ప రాశి మిగిలిందని రాజుతో అనగా. చూసారా, అందుకే మనం చదువుకుంటూ వచ్చినాం, ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడు ఎవరు. చూసారా, అందుకని మనము 29వ అధ్యాయంలో వాడు సమాజము కూడా దేవుడి మందిరానికి ఇచ్చారంట. ఆ మందిరం వారికి ఆశీర్వాదం కలిగి యెహోవా తన జనులను ఆశీర్వదించిన కనుక వాళ్ళు దేవుడి మందిరానికి ఏం చేశారంట, తీసుకొస్తూ వచ్చినారంట. అంటే ఎందుకు చదువుతున్నా అంటే ఈ మాట, ఏందన్నా వచ్చిన కాడికి తీసుకురమ్మంట. దేవుని కొరకు మనం ఏది అప్పగిస్తామో అది పరలోక రాజ్యంలో చేయబడింది. అందుకని యోహాను సువార్త 14వ రాబడింది, నేనుండు స్థలంలో మీరుండలాగా మీ కొరకు నేను స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఆ సిద్ధపరచబడిన స్థలములో మనం ఏమి కడతామో అవి పరలోకానికి జరుగుతాయి. ఇప్పుడు అక్కడ మన స్థలములో దేవుడి కొరకు నువ్వు క్రైదం అప్పగించావనుకో, ఆ సమర్పణ అక్కడ కట్టబడింది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి. అందుకనే భౌతిక సంబంధమైన కట్టడలు ఈ ఒక దినాన్ని ఏమవుతాయి, శిథిలమైపోతాయి. కానీ ఆత్మ సంబంధంగా నువ్వు కట్టబడే ఈ మందిరము ఎక్కడంటే పరలోక రాజ్యంలో నువ్వు ఈ కొరకు ఏమి సమర్పణ కలిగి ఉంటావో. అందుకే హిజ్కియా దినాల్లో వాడు చేసిన సమర్పణ ఎక్కడ పోయింది, పరలోకానికి చేరిందంట. అందుకే భూమి మీద దేవుడు నీకు ఆయుష్ ఇచ్చినంత కాలం దేవుడి మందిరాన్ని ప్రభువుని ఎరిగి, ప్రభు మనసు ఎరిగి ఆయన పరిచర్యలో పాల్గొని నీ వంతు నువ్వు కృషి చేసేవాడుకో ఎక్కడ ఉండిద్ది చెప్పండి, పరలోక రాజ్యంలో ఉండిద్ది. దేవుని భక్సింగ్ గారు ఆ దినాల్లోనే లక్షాధికారి, యేసు ప్రభు వారి కొరకు సమస్తాన్ని మన భారతదేశం నుండి ఇంగ్లాండ్ వెళ్ళి ఇంజనీరింగ్ చదువుతూ వచ్చినాడు, వ్యవసాయ డిపార్ట్మెంట్ సంబంధించింది. కానీ యేసు ప్రభు వారి యొక్క ఆయన పట్టబడుతూ వచ్చినాడు. వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు, మనకి అన్ని ఆస్తి ఉంది తెలుసా. వాస్తవానికి భక్సింగ్ గారు పుట్టినరోజు చేస్తే 2వ రోజు వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. ఎవరింట్లో చెప్పండి, భక్సింగ్ గారి ఇంట్లో. ఎందుకు తెలుసా, 3 గ్రామాలకు భోజనాలు పెట్టారట. అంటే ఎంత ధనవంతుడై ఉంటాడో చూడండి. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు భోజనాలు పెడితే ఎంత ధనవంతుడై ఉంటారు. ఇప్పుడు ఒకసారి భక్సింగ్ గారు మంచి చదువు చదివితే వాళ్ళ నాన్న అన్నారంట, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కావాలా, ఈ ఆస్తి కావాలా. కానీ ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చేత పట్టుకొని ఆయన మన భారతదేశంలో మొట్టమొదటిగా మన యొక్క మద్రాసు పట్టణానికి వస్తూ వచ్చినాడు. మద్రాసు పట్టణానికి వచ్చినప్పుడు సరైన వస్త్రాలు లేక, సరైన తిండి లేక అనేకమైన ప్లాట్ఫారం మీద పడుకొని దేవుడి యొక్క సేవ కొరకు మన ప్రభు యొక్క మనసు ఎరిగి అనేకమైన పేదవాడిగా జీవిస్తానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అందుకని ఆయనతో పాటు జతపడి వారు సమకూర్చబడి పరిచయం ప్రారంభిస్తూ వచ్చినాడు. ప్రభు మనసు ఎరిగినాడు, ప్రభు కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ప్రభు నువ్వే మాకు ఆశ్రయం, నువ్వే మా దుర్గం, మా యొక్క పరిచర్య యథార్థత కలిగి ఉంటాం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, నువ్వు మా కొరకు అప్పగించిన పరిచర్యలో నమ్మకంగా ఉంటాం, మేమే నీ కొరకు సమర్పణ కలిగి ఉంటాం ప్రభు అని ప్రభు యొక్క పరిచర్యలో పాల్గొంటూ వచ్చినాడు. పలవారి కొండల మీద దేవుడి యొక్క దర్శనాన్ని పొందుతూ వచ్చినాడు. ఆకలి తప్పుడుతో అనేకమైన సార్లు పస్తులుండి ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి దేవుడి కొరకు అనేక చలిలో, వేదనలో, బాధల్లో, దుఃఖములో, రోగములతో, సమస్యలతో అనేకమైన విధానాలు వెళ్తూ వచ్చినాడు. కానీ దేవుని యొక్క వైపు చూడు, అయ్యో నా తల్లిదండ్రుల దగ్గర ఉన్నట్టయితే ఈరోజు మంచి వస్త్రాలు వేసుకునేవాడిని, మంచి తిండి తినేవాడిని అని ఎప్పుడు అనుకోవాలా. ప్రభు కొరకు నిరీక్షణ కలిగి అలాంటి పరిచర్య కలిగి కొనసాగిస్తూ వచ్చినాడు. దేవుడి యొక్క ప్రేమ ప్రవాహంలో ప్రవహిస్తూ వచ్చినప్పుడు అద్భుతమైన పరిచర్య దేవుడు భక్సింగ్ గారు చేస్తూ వచ్చినాడు. దేవుని బట్టి ప్రభు మనసు ఎరిగి ప్రభు కొరకు ముందుగా అప్పగిస్తూ వచ్చినాడు. ప్రపంచ దేశాల్లో దేవుడి యొక్క స్వార్థ ప్రకటించడానికి దేవుడు నియమిస్తూ వచ్చినాడు. దేవుడు దినానికి వాస్తవానికి ఒక పేదవాడిగా వచ్చినాడు. ఎవరు? భక్సింగ్ గారు కొన్ని ఆత్మలు సంపాదించినాడు ప్రభు మనిషికి. వాస్తవానికి ఈ దినాల్లో ఇప్పుడు కూడా తెలుసుకుంటే సతీష్ కుమార్ గారి కంటే హెబ్రోన్ సహవాసంలో ఉన్నంత ధనం ఏ సహవాసంలో లేదు. ఎందుకు తెలుసా? ఆ దినాన్ని అమెరికా ప్రెసిడెంట్ వాకింగ్ చదువుతానికి రమ్మంటే భక్సింగ్ గారు ప్రార్థన చేసి ఒకే ఒక మాట అన్నాడు. ఏమని తెలుసా? దేవుడు రమ్మంటే వస్తానని అన్నాడు. కానీ దేవుడు వెళ్ళొద్దు అన్నాడట. వెళ్ళలా. మనమైతే ఏం చేస్తాం అంటే ఎందుకు చెబుతున్నానంటే ఒక బ్రదర్ ఆస్ట్రేలియా అక్కడికి వెళ్తే ఆయన అన్నాడంట. ఏమన్నాడంటే, బ్రదర్ నీ పరిచర్య కొరకు 10 కార్లు తీసుకెళ్ళానంట. దేవుడు భక్సింగ్ గారు అన్నంట, నేను ఇవ్వటానికి వచ్చా కానీ మీ దగ్గర తీసుకోవడానికి రాలేదా.
ఎందుకు చెబుతున్నా అద్భుతమైన పరిచయం చేస్తూ వచ్చినాడు. ప్రభు మనసు ఎరిగినాడు. తన ప్రజలను కూడా దేవుడు అట్లా ప్రేరేపిస్తూ వచ్చినాడు. ప్రభు యొక్క భక్తి గారి యొక్క పరిచర్యలో ఆయన అడక్క ముందే అద్భుతమైన విధానాలు దేవుడు అక్కలు తీరుస్తూ వచ్చినాడు, అవసరం తీరుస్తూ వచ్చినాడు. ఎందుకు తెలుసా? తన ప్రజలను యెహోవా ఏం చేసినాడు? ఆశీర్దిస్తూ వచ్చినాడు. ఎప్పుడు తెలుసా? ప్రభు కొరకు సమర్పణ కలిగి ఉంటూ వచ్చినాడు. అందుకనే దేవుడు విస్తరించి వ్యాపించి ఇది నాన్న దైవ భక్తి గారి యొక్క సహవాసము ఇంచుమించుగా 10,000 సంఘాల పైనే ఉంటూ వచ్చినాయి. ఎందుకు తెలుసా? ఆ దైవజనుడు ప్రభు కొరకు తను అప్పగించుకుంటూ వచ్చినాడు. దేవుడు భక్తి గారి యొక్క ప్రతి అక్కర తెరుస్తూ వచ్చినాడు. ఇది నాన్న మనము కూడా దేవుడి కొరకు ఎలాంటి సమర్పణ కలిగి ఉంటున్నాం. ఆ దినాల జనులు ముందుగానే ఇచ్చారు. అందుకని యాజకులు అంటున్నారు, యెహోవా తన ప్రజలను ఏం చేసినట్ట? ఆశీర్వదించెను. ఈ దినాల్లో భౌతికంగా ఆత్మీయంగా దేవుడు మనం ఏం చేయాలనుకుంటున్నాడ? ఆశీర్దిస్తూ వచ్చినాడు. ఇంకొక 2 మాటలు చెప్పి ముగించేస్తా, సమయం కూడా అయిపోవచ్చింది. చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయం 21వ వచనం. 2వ దినవృత్తాంతాలు 31. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. చూశారా? సేవా విధానమైన, ధర్మశాస్త్రమైన, వాక్యమైన, ధర్మము అంటే ఎదుటి వారికి ఇచ్చే విషయమైన ఏది అయినా కానీ తన యొక్క హృదయపూర్వకముగా ఎట్లా ఇచ్చాడంట? హృదయ